సార్ ఏంటంటే ఇప్పుడు యువగలం పాదయాత్ర అయితే ముగిసింది లోకేష్ గారిది. సో దాన్ని ఏదైతే విజయోత్సవ వేడుక అయితే ఉందో దానిపైన ఆ వేదిక పైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. సో అసలు ఏంటి ఆ గిఫ్ట్, ఏంటి అసలు ఏమనుకోవాలి మనం? సరే, యువగళం ముగిసింది సోమవారం రాత్రితోటి. యువగళం వాళ్ళ పాదయాత్ర అనేది ముగిసింది. దాదాపు 3,000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేశారు లోకేష్. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆ పాదయాత్ర చేసి జనవరి 27వ తారీఖు ఈ ఏడాది ప్రారంభించి ఆయన నిన్నటితోటి ముగించారు. వాస్తవంగా 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలనేది ఫస్ట్లో తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్. కానీ మధ్యలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జాతీయ స్థాయిలో ఢిల్లీలో సమన్వయం చేసుకోవటం, ఇవన్నీ బాధ్యతలు లోకేష్ మీద పడ్డాయి. దీంతో లోకేష్ పాదయాత్రను కుదించుకున్నారు. 400 రోజుల నుంచి కుదించుకొని ఇప్పుడు 4,000 కిలోమీటర్లు కూడా కుదించుకొని ఇప్పుడు 3,000 చిల్లర కిలోమీటర్లతోటి ముగించేశారు. వైజాగ్ కుప్పం నుంచి బయలుదేరి వైజాగ్ తోటి ముగించారు. సో ముగింపు సందర్భంగా అందరికీ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పి పోలేపల్లి వద్ద పెద్ద ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. సో అక్కడ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడికి లోకేష్ అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి అని అంటే రెడ్ బుక్. ఏంటి ఆ రెడ్ బుక్? రెడ్ బుక్ యొక్క కథా కమమిషి ఏంటి అని అంటే, ఆయన కుప్పంలో జనవరి 27వ తారీఖున ప్రారంభించినటువంటి యువగళం ఆ రోజు నుంచి సోమవారం విశాఖలో ముగించేంత వరకు కూడా ఎవరెవరు పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఎవరెవరు కేసులు బనాయించారు, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల ప్రమేయం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఆ కేసులకు సంబంధించి అసలు అన్యాయంగా పెట్టిన కేసులు ఏంటి అనే దాని మీద ఒక డేటా తీసుకున్నాడు యువగళం సందర్భంగా లోకేష్. ఎందుకంటే యువగళానికి పోయినప్పుడు పాదయాత్ర చేస్తూ ఆయన అందరికీ సెల్ఫీలు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఎవరైతే అభిమానులు ఉంటారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో, వాళ్ళందరూ ఎంతమంది ఉంటే 1000 మంది ఉన్నా కానీ 1000 మందికి తనతోటి కలిసి ఫోటోలు తీయించుకునేటువంటి వెసులుబాటు కల్పించారు, సెల్ఫీలు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. సో యూత్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు ఆయన. సో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కానీ కలిశారు. దాదాపు 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేశారు. మొత్తం ఉంది 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. దీంట్లో ఆల్మోస్ట్ 97 కాన్స్టిట్యున్సీల్లో ఆయన పాదయాత్ర చేశారు. సో ఈ పాదయాత్ర చేసిన ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన కార్యకర్తలతోటి మమేకమయ్యారు. కార్యకర్తల యొక్క బాధలు తెలుసుకున్నారు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నారు. ఆ సందర్భంగా పోలీసు నుంచి వస్తున్నటువంటి వేధింపులు ఏంటి అనే దాని మీద ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, లేదంటే డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ పెడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నారు. ఎవరెవరు ఉద్దేశపూర్వకంగా, జనరల్గా ఏంటి, పోలీసులు అనేవాళ్ళు ప్రభుత్వం ఏదున్నా కానీ వాళ్ళ విధులు వాళ్ళు చేయాలి మార్గదర్శకాల ప్రకారం. ఏ ఎంప్లాయీ అయినా సరే, ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉండొచ్చు, రేపు తెలుగుదేశం రావచ్చు. సో ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా వాళ్ళ విధులు నిర్వహించాలి. కానీ వాళ్ళ విధులను చట్టానికి విరుద్ధంగా నిర్వహించారు అనేది కొన్ని సంఘటనలో బయటపడింది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు, నాయకులు కూడా దాడులు చేశారు. ఆ సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో మనం తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మీదనే రాళ్లదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు. సో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు పోలీసులు. పెట్టాల్సిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు. కానీ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఇలాంటి సంఘటనలు ఏ కాన్స్టిట్యున్సీలు జరిగాయో ఆ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో అక్కడ పోలీసులు ఏ విధంగా చట్టాన్ని ధిక్కరించి వ్యవహరించారు అనే దాని మీద ఆయన ఆల్రెడీ ఒక స్క్రూటినీ చేసి వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ పేరు, ఇవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. సో అది ఒక రెడ్ బుక్ పెట్టారు. ఆ రెడ్ బుక్లో అవన్నీ నోట్ చేసి పెట్టారు.
సో ఆ రెడ్ బుక్లో ఎవరెవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు అనే దాని మీద ఒక బుక్ తయారు చేసి ఆ బుక్ని చంద్రబాబు నాయుడుకి విజయోత్సవ సభ వేదిక మీద ఇవ్వబోతున్నారు. ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిందనంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి లోకేష్కి అనేక మంది వినతులు అందించారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము గ్రామాల్లో ఉండలేనటువంటి పరిస్థితి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, పోలీసులు చెప్తే పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి వాళ్ళే ఉల్టా కేసులు పెడుతున్నారు, పైగా మమ్మల్ని స్టేషన్కి పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళని కూడా, లేడీస్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు, ప్లస్ అర్ధరాత్రి అపరాత్రి వచ్చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళే ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ కొంతమందిని అయితే ఏకంగా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, ఎలాంటి తప్పు చేయకుండా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. సో ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు కొంతమంది పోలీసులు అని చెప్పి వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. అదే సార్, ఇన్ కేసు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్లో నోట్ అయిన పేర్ల మీద వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు? యాక్షన్ తీసుకోవడానికి ఆ రెడ్ బుక్ని తయారు చేశారు. రెడ్ బుక్లో మెన్షన్ చేసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షన్? చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు ఆల్రెడీ లోకేష్. చట్టపరంగా నేను యాక్షన్ తీసుకుంటాను, అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళని వదిలేదు లేదు అని చెప్పారు. చాలా టాక్టిక్స్గా చట్టపరంగా. ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఉంటాయి, సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ని ధిక్కరించి ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి గవర్నమెంట్ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ మారగానే ఇమీడియట్గా జరిగేది ఏంటి, ఇప్పటి వరకు వీళ్ళు ఫోకల్ పాయింట్స్లో ఉంటారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరిలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది, అందరూ ఉండరు కొంతమంది. సో వాళ్ళని నాన్ ఫోకల్ పాయింట్స్కి పంపించేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా జరిగిపోతుంది, అది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పని కాబట్టి. ఆ తర్వాత ఏంటి, చట్టపరంగా వాళ్ళ మీద సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆ వేదిక మీద అసలు ఎందుకు రెడ్ బుక్ని లోకేష్ ఇస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి వెళ్తున్నాయి. సో రేపు గవర్నమెంట్ వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటే వస్తుంది గవర్నమెంట్. సో అలాంటప్పుడు ఈ రెడ్ బుక్లో ఉండేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే జనసేన అభ్యంతరం పెట్టచ్చు. అందుకే ముందుగానే ఆ విజయోత్సవ వేదిక మీద పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి పోలీస్ ఆఫీసర్ల లిస్టు చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నాడు రెడ్ బుక్ రూపంలో. సో కాబట్టి ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించే ప్రయత్నంలో భాగంగానే ఆ వేదిక నించుకున్నాడు లోకేష్, చాలా వ్యూహాత్మకంగా కూడా. సో అందుకే ఆయన సమక్షంలో, పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఈ రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడుకి అందజేస్తున్నాడు. సో ఆ రెడ్ బుక్లో కొన్ని వందల పేర్లు ఉన్నాయి, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు ఉన్నాయి పేర్లు. ఎవరెవరు తెలుగుదేశం పార్టీకి యాంటీగా చేశారు, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారు, అలాగే యువగళం సందర్భంగా లోకేష్ యువగళం నిర్వహిస్తుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఎవరెవరు ఆయన మైకులు లాక్కున్నారు, ఇవన్నీ నోట్ చేసి పెట్టారు. సో ప్రత్యేకించి లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అనేక చోట్ల ఆయనకు మైక్ కూడా లేకుండా చేశారు. ఆయన స్టూల్ ఎక్కి ప్రసంగాలు చేసినటువంటి సందర్భాలు స్టూల్ కూడా లాగినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అలాగే కార్యకర్తలను రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, అలాగే మీటింగ్లు పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. సో అలాంటి సంఘటనలను మొత్తాన్ని నోట్ చేసి ఆ రెడ్ బుక్లో మెన్షన్ చేశారు. సో ఆ రెడ్ బుక్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అందజేస్తున్నారు విజయోత్సవ సభలో, యువగళం విజయోత్సవ సభలో. ఆ రెడ్ బుక్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఆ రెడ్ బుక్ యొక్క కథాకమిష్.